ప్రభునామం అందరికీ వందనములు. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 229. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు కలిసి చదువుకుందాం. 229 పేజ్ నెంబర్. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గడిచిన వారమంతా నన్ను చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు ఎక్కడైనా కాపాడి భద్రపరిచి క్షేమంగా సజీవ లెక్కలో ఉంచారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మిమ్మల్ని ఆరాధించడానికి నాయన మీ సన్నిధానంలోనికి నడిపించారు. మీకు వందనంలో మరి గడిచిన వారంలో అనేక విషయాల్లో తప్పిపోయిన దాన్ని దయతో నన్ను క్షమించి నన్ను మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి. నిలవబడిన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నాకు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సినటువంటి జీవాహారంతో తృప్తిపరచండి. దేవా, మీ మీద నుంచి నాయన తండ్రి మా మనసులను తప్పించే ప్రతి ఆలోచన మీకు లోబడినట్లు చెరపట్టే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా మనసులను పరిశుద్ధాత్మన వశములో ఉంచండి. మా హృదయాలను మంచి నేల వలె మార్చండి. నాయన మీ వాక్యపు విత్తనములు మాలో నాయన తండ్రి ప్రభా మరి నాటబడకుండా ఏ చీకటి శక్తులు అడ్డుకున్నాయి వాటిని పాతాళ మందు బంధించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మీ యొక్క నాయన తండ్రి ప్రభా సన్నిధిని స్థలంలో ఉంచండి. అపవాది దాని క్రియలు పాతాళ మందు బంధించమని యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మనం గడిచిన కొన్ని వారముల నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. ఏ సంఘం గురించి మనం ధ్యానిస్తున్నాం? తుయతైరా సంఘం గురించి ధ్యానిస్తాం. ఇక్కడ ఈ యొక్క సంఘానికి ఇచ్చే హెచ్చరికల ద్వారా మనం ఏం మార్చుకోవాలి, ఏ విషయాల్లో మనం సరిచేసుకోవాలనేది దేవుడు మనకి తెలియపరుస్తూ వచ్చారు. లాస్ట్ వీక్ మనం యెజబెల్ గురించి మనం నేర్చుకున్నాం. యెజబెల్ లక్షణాలు మన వ్యక్తిగత జీవితంలో కానీ లేకపోతే మన సంఘములో కానీ మన కుటుంబంలో కానీ అటువంటివి మన జీవితాల్లో ఉండకుండా మనం సరిచేసుకోవాలి అని ప్రభువారు మనకి హెచ్చరిస్తూ వచ్చారు. ఈ హెచ్చరికలన్నీ కూడా ఎవరిచ్చినవంటే స్వయాన ప్రభువారు చెప్పిన విషయాలు ఇవి. యోహాను భక్తుని ద్వారా మనకి తెలియపరిచారు. కానీ ఎవరు చెప్పారంటే ఇక్కడ స్వయాన ప్రభువారు తెలియపరిచిన విషయాలన్నమాట. సో మనం యెజబెల్ లక్షణాలు ఏంటి అనేది మనం 2 వారాలుగా ధ్యానిస్తూ వచ్చాము. వాటిని ఎలా చంపాలి, మనలోనికి యెజబెల్ ఉంది, ఈ లక్షణాలు మనలో కనిపిస్తున్నాయి అంటే ఒక రోగాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేస్తామో మనలో ఉన్న యెజబెల్ను కూడా అదే విధంగా చంపివేయాలని మనం చెప్పుకున్నాం. యెజబెల్ని చంపివేసింది ఎవరు? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. యెహూ చంపివేశాడనమాట. యెహూ చంపివేయడానికి యెహూకి ఏం అవసరమైంది? అక్కడ ఏదన్నా ఆయుధం కావాల్సి వచ్చిందా, లేకపోతే ఏదన్నా ప్లాన్ యోచించాల్సి వచ్చిందా? ఏ విధంగా యెహూ చంపగలిగాడు యెజబెల్ని? దేవుని యొక్క ఆత్మాభిషేకం. ఎప్పుడైతే తను ప్రవక్త అభిషేకించాడో అప్పుడు తను ఏం చేశాడు అంటే ఆ రాణిని తనకి యాక్చువల్గా వాళ్ళ యొక్క రాజ్యంలోనే యెహూ పనిచేస్తున్నాడు. కానీ తను ఏం చేశాడంటే యెజబెల్ని స్పేర్ చేయలేదన్నమాట. టాలరేట్ చేయకుండా యెజబెల్ని చంపినట్టుగా మనం చూసాం. ఇంకా ప్రభువారు కంటిన్యూషన్ చెప్తున్నారనమాట. ఇక్కడ 21వ వచనంలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. సో మనం వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక ప్రశ్న ఏంటంటే ప్రభువారు మొట్టమొదటిగా చేసిన ప్రసంగం దేని గురించి చేశారు? మారు మనసు గురించి చేశారు. అదొకసారి మనం చూస్తే కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 5. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు
ప్రకటింప మొదలుపెట్టెను. ఫస్ట్ మెసేజ్ ప్రభువారు ఇచ్చింది ఏంటంటే మారు మనసు గురించి. అలాగే ప్రభువారు ఇచ్చారు. నెక్స్ట్ ఆయన ఏర్పరిచిన శిష్యులు కూడా ఏం చెప్పారు అంటే మారు మనసు గురించే వాళ్ళు ప్రకటించారనమాట. ఎందుకంటే పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే మనకి మారు మనసు ముఖ్యమని. అంటే రిపెంటెన్స్ ఈజ్ ద కీ టు గాడ్స్ కింగ్డమ్ అని చెప్పొచ్చు. అంటే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే ప్రజెంట్ మనకున్న మనస్తత్వంతో మనకున్న మనసుతో మనం వెళ్ళలేం. ఏంటంటే మన మనసు నూతనపరచబడాలి అని తెలియపరుస్తున్నారు. సో ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మరలా అదే చెప్తున్నారు. అంటే స్టార్టింగ్ ఏం చెప్పారో చివరి బుక్లో కూడా ప్రభువారు అదే ఇన్సిస్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని అని. ఇక్కడ ఈ వచనం చదివితే కనుక ఇందులో ప్రభువారి యొక్క ప్రేమ కనిపిస్తుంది. అంటే మనం చేసిన తప్పులను బట్టి ప్రభువారు శిక్షించాలి, ఘోరంగా మనల్ని శిక్షించాలి. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే మన పట్ల ఎంతో కనికరం దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తామంటే సత్యం తెలిసిన అంటే పలానాది తప్పు నేను చెయ్యకూడదు అని తెలిసిన, ఇది దేవుని హృదయాన్ని బాధ పెడతాది అని తెలిసినా మనం ఏం చేస్తామంటే వాటినే చేస్తూ ఉంటాం. అంటే ఆయన యొక్క సహనాన్ని మనం ఏం చేస్తున్నాం, వీక్నెస్గా తీసుకుంటున్నాం అనమాట. కానీ ప్రభువారు ప్రేమతో మనకి అవకాశం ఇస్తున్నారు. అందుకే ఆయన రాక ఆలస్యం చేస్తున్నారంట. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఇంకా ఆయన రాకని వాయిదా వేస్తున్నారనమాట. మనం ఇంకా మార్పు చెందాలి, ఇంకా ఆయన స్వారూప్యంలోనికి మారాలని. సో ఇక్కడ మారు మనసు పొందడానికి ఆయన సమయం ఇచ్చారంట. కానీ మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదన్నమాట. అంటే అదే మొండితనం, అదే కఠిన హృదయంతో ఉండడం జరుగుతున్నట్టుగా ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఇక్కడ మనం చదువుకున్న 21 వచనంలో ఒక స్పెసిఫిక్ పదాన్ని ప్రభువారు ఇక్కడ వాడారు. ఏంటి అంటే జారత్వము విడిచిపెట్టి అని. అంటే ఇక్కడ జారత్వము అని అంటే 2 కోణాల్లో మనం చూడవచ్చు. ఒకటి ఏంటంటే మనుషుల కోణంలో మనం ఏ విధంగా చూస్తామో ప్రభువారు ఏ విధంగా చూస్తారన్న దాన్ని మనం చూస్తే, మనం జనరల్గా జారత్వం అంటే బాహ్యంగా చేసే పాపం అనుకుంటాం. కానీ ప్రభువారి దృష్టిలో మన చూపు, మన ఉద్దేశం, ఎదుటి వ్యక్తిని మనం ఏ రకంగా చూస్తున్నామనే దాన్ని బట్టి ప్రభువారు చూస్తారనమాట. సో ఇక్కడ జారత్వంతో ఎందుకు పోల్చారు అంటే మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళ మధ్య ఏముండాలి, ఆ నమ్మకత్వం ఉండాలి. ఈ భార్య తన భర్తను కాకుండా వేరే పురుషుని చూసిన, వ్యభిచరించిన, లేకపోతే ఈ యొక్క భర్త తన భార్యను కాకుండా వేరే స్త్రీని కోరుకున్నది ఏమవుద్ది, జారత్వంతో సమానం అవుద్ది అన్నమాట. అందుకని ఇక్కడ ప్రభువారు జారత్వాన్ని ఉపయోగించారనమాట. మనం కూడా ఇది మనకి ఏ విధంగా మనం అన్వయించుకోవాలంటే, మనం ఈ లోకంలో ఉన్నాం కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని అంగీకరించామో ఆ మరుక్షణమే మనం ఆయనతో ఏకమయ్యామన్నమాట. అంటే ఆయనతో మనం ఒక్కటైన వారమని. దానికి మనకి లేఖనాలు ఏం చెప్తున్నాయి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీ 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 149 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రభువారిని అంగీకరిస్తామో, మన స్వరక్షకునిగా ఆయన్ని మన హృదయంలో చేర్చుకుంటామో, ఏ విధంగా వివాహము ద్వారా భార్యాభర్తలు ఒక్కటవుతారో, మనం ప్రభువారిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రభువారికి మనకి మధ్య ఉన్న బంధము కూడా అలాంటిదేనంట. ఆయనతో మనం వన్నెస్ అనేది మనకు వస్తుంది అనమాట. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, ప్రభువారితో మనం రిలేషన్లో ఉన్నామని మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఆ బంధాన్ని మర్చిపోయి మన వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతూ ఉంటాం. అందుకే వివాహంలో నమ్మకత్వం చాలా ముఖ్యం అంటారు. సో నమ్మకత్వం ఎప్పుడు కోల్పోతాం, మోసం చేసామంటే అదే నమ్మకత్వాన్ని కోల్పోవడమే అన్నమాట. మన జీవితంలో కూడా అంతే. ప్రభువారికి ఇష్టం లేనివన్నీ కూడా మనం కోరుకుంటున్నామంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం వమ్ము చేస్తున్నట్టు అనమాట. అందుకని ఇస్కరియోతు యోధా గురించి ఏమంటారంటే ఆయన అప్పగించాడంట. ఇంగ్లీష్లో ఒక మంచి వర్డ్ ఉంటుంది, ఏమంటారంటే బిట్రేడ్ అని ఉంటుంది అనమాట. అంటే
మోసం చేయడం, వంచడం అన్నమాట. యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నాడు, శిష్యునిగా ఉన్నాడు, ఆయన యొక్క ప్రేమ లాంటిదో తెలుసు, ఆయన చేసిన గొప్ప కార్యాలు తెలుసు, ఆయన రక్షకుడని తెలుసు, ఆయన మరణించవలసి ఉందని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా అతను ఏం చేశాడు? డబ్బుల కోసం, అంటే క్షణికమైన వాటి కోసం స్వయాన ప్రభువారిని అప్పగించాలనుకున్నాడు. మనము కూడా అంతే. మన జీవితంలో వ్యర్థమైన వాటి కోసం మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రభువారిని అప్పగిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఇక్కడ జారత్వంతో పోల్చారనమాట. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బాహ్య సంబంధంగా చేసే క్రియ మాత్రమే కాదు, కానీ మన ఇన్నర్ సెల్ఫ్, అంటే మన లోపల మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మన తలంపులు అవి ప్రభువారి చిత్తంతో మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మనం సరి చూసుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా జారత్వం అనే దాంతో ప్రభువారు పోల్చారనమాట. అంటే మనకందరికీ తెలుసు, వివాహాల్లో మనం చూస్తాం, వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారనమాట. ఏమని చేస్తారు? ఏ పరిస్థితి అయినా వదిలిపెట్టను అని అంటారు. అంటే అక్కడ నిబంధన అనేది ఒకటి జరుగుతుందన్నమాట. మనం కూడా ప్రభువారిలోనికి వచ్చిన తర్వాత ప్రభువారికి మనకి మధ్య నిబంధన అనేది ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఆ నిబంధనని కాపాడుకోవాలన్నమాట. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే ఎప్పుడు ఆ యొక్క కవెనెంట్, ఆ నిబంధనని బ్రేక్ చేస్తూ ఉంటామన్నమాట. సో ప్రభువారు ఎంతగా ప్రేమిస్తున్నారంటే మనం ఎన్నిసార్లు ఆ నిబంధనను వ్యర్థపరిచినా, మనం మోసం చేసిన ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. మారు మనసు పొందడానికి అవకాశాలు అనేవి మనకి ఇస్తూనే ఉన్నారనమాట. ఇది ఆత్మీయంగా ఏంటి అంటే అన్ఫెయిత్ఫుల్నెస్ అనమాట. స్పిరిచువల్ అన్ఫెయిత్ఫుల్నెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రభువారు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకే మారు మనసు పొందుటకు సమయం ఇచ్చారు అంట. సో మన జీవితంలో కూడా ప్రభువారు ఏం కోరుకుంటున్నారంటే నమ్మకత్వాన్ని కోరుకుంటున్నారనమాట. అంటే ఆదివారం ఏదో వచ్చి మనం ఆరాధిస్తాం, మాటలు వల్లేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యాలు వింటున్నాం అనేది కాదు. ఎంతవరకు అది మన జీవితాల్లో మనం అప్లై చేసుకున్నాం, అన్వయించుకున్నాం, ఆ నమ్మకత్వాన్ని మన జీవితంలో మన క్రియల ద్వారా చూపిస్తున్నాం అనేది ప్రభువారు కోరుకుంటున్నారనమాట. సో మనం తప్పిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మన మరణ పర్యంతం వరకు, లేకపోతే ప్రభు రాకడ పర్యంతం వరకు కూడా తప్పిపోయే పరిస్థితులు మనకు ఉంటాయి. అందుకని యాకోబు భక్తుడు ఏమన్నారంటే అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోచున్న వారం అన్నారు. సో మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఆ నమ్మకత్వాన్ని మనం రెన్యూ చేసుకోవాలన్నమాట. మనకు అందరికీ లైసెన్స్ కనుక అయిపోతే ఏం చేస్తాం? ఆ డ్యూ డేట్ అయిపోతే మరలా వెళ్ళి మనం రెన్యూ చేసుకుంటాం. ఇది కూడా అంతే. ఎప్పటికప్పుడు ప్రభువారితో మనం సమాధాన పడాలి, సరి చేసుకోవాలని తెలియపరుస్తున్నారనమాట. ఏ విధంగా మనం సరి చేసుకోగలము, మరలా నమ్మకత్వాన్ని మనం పొందుకోగలమంటే పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడం ద్వారా మరలా మనం దేవునితో సమాధాన పడగలమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అంటే ఏదైతే ప్రభువారు ఇష్టపడతారో వాటిని మనం ఇష్టపడాలి, ఏదైతే ప్రభువారు అసహించుకుంటారో వాటిని మనం అసహించుకోవాలంట. అంతేగాని నీ దారి నీది, నా దారి నాది అన్నట్టు మనం ఉండకూడదు. అందుకని ఏమంటారంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురు. అంటే మన విశ్వాస యాత్రలో ప్రభువారితో కలిసి మనం నడవాలి అని అంటే ఆయన ఏమి ఇష్టపడుతున్నాడో ఇష్టపడాలన్నమాట. ఆయనకి కనికరం అంటే ఇష్టం కాబట్టి మనం కనికరాన్ని కలిగి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. పాపాన్ని ఆయన అసహించుకుంటున్నారు, కానీ పాపిని ఆయన అసహించుకోవట్లేదంట. మనం ఏం చేస్తాం? మనలో ఉన్న తప్పులు మర్చిపోయి ఎదుటివారి వైపు వేలెత్తి చూపుతూ ఉంటాం. అది ప్రభువారికి ఇష్టం లేని లక్షణం అన్నమాట. ఏదైతే ఆయన ఇష్టపడుతున్నారో వాటిని ఇష్టపడాలి, ఏది ఆయన అసహించుకుంటున్నారో వాటిని అసహించుకోవాలన్నమాట. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే సంఖ్యాకాండము 25వ అధ్యాయము సంఖ్యాకాండము 25వ అధ్యాయము పేజ్ నెంబర్ 133. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించును గనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలీలను నశింప చేయలేదు. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే ముందు వచనంలో ఉందన్నమాట. 10వ వచనం చూస్తే
అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ ఆజ్ఞించెను, యాజకుడైన అహరోను మనమడను ఎలియాజరు కుమారునైన ఫినెహాసు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి ప్రభువారు తెలియపరుస్తున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీల మధ్య పాపం జరిగిందంట. చాలామంది లేవీలు అక్కడ ఉన్నారు, కానీ ఇది దేవుని దృష్టికి విరోధమైనది, అసహ్యమైనది జరుగుతున్నది అని ఎవరు గుర్తించారు అంతమందిలో? ఇక్కడ మనం చదువుకున్నాం, ఫినెహాసు గారు గుర్తించారంట. అంటే అక్కడ అందుకని స్పెషల్గా ఏం రాయించారంటే, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన అన్నారు. అంటే ప్రభు వారికి ఏది ఇష్టం లేదో ఫినెహాసు గారికి కూడా అది ఇష్టం లేదనమాట. అక్కడ పాపం జరుగుతుంది కాబట్టి ఆయన ఏం చేశారు, దాన్ని నిర్మూలించినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా అంతే, మన వ్యక్తిగత జీవితంలో అయినా, కుటుంబంలో అయినా, సంఘములో అయినా మనం ఏం చేయాలి? ప్రభువు వారికి ఇష్టం లేనిది, ఆయన ఓర్వలేకపోతుంది జరుగుతుందంటే మనం బెల్లం కొట్టిన రాయిల్లో కూర్చోకూడదు అంటున్నారనమాట. మనం కూడా దాన్ని అసహించుకోవాలంట. ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో సమాజంలో కూడా మార్పు వస్తుంది అనమాట. మనల్ని చూసి ఇతరులు ఆ మార్గంలోనికి వచ్చేవారుగా ఉంటారు. సో ఫినెహాసు గారు అది ఓర్వలేకపోయారు. మనం కూడా ఏం చేయాలంటే ప్రభువారికి అసహ్యమైన వాటిని మనం హేయంగా ఎంచుకోవాలన్నమాట. కానీ అందుకని మనకి లోకాసు వార్తలో ఉంటుంది, మనుషుల దృష్టికి ఘనంగా ఉండేవి దేవుని దృష్టిలో ఏంటంట, నీ అసహ్యములు నీచములు అంట. అంటే మనం మనుషుల దృష్టిలో ఆలోచిస్తాం ఇవి గొప్పగా ఉంటాయి అని, కానీ దేవుడు దాన్ని అసహించుకుంటాడంట. సో మనం ఎప్పుడు కూడా ప్రతిదీ దేవుని కోణంలో చూడాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. ఇంకా ప్రభువారు మనకి తెలియపరిచేది ఏంటి అంటే, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం, మనం చాలా నమ్మకంగా పవిత్రంగా ఉండాలని. ఎందుకు అని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం పేజ్ నెంబర్ 165. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సో మనం దేవునికి యేసుక్రీస్తు వారికి ఏ విధంగా ప్రదానం చేయబడ్డాం ఇక్కడ చెప్తున్నారు, పవిత్రాలైన కన్యకనుగా. అంటే దేవుడు ఈ పాపలోకములో ప్రతి విధమైన పాపడాగుల నుంచి మనలను విడిపించి పవిత్రాలైన కన్యకలుగా మనలను ప్రదానం చేశారనమాట. మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నంతకాలం ఆ పవిత్రతను కాపాడుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకే ఇలా చెప్పి 3rd వచనంలో మనకి ఒక వార్నింగ్, ఒక కాషన్ ఇస్తున్నారు. ఏంటి అంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. సో ఎప్పుడు మనం ఆ సరళత పవిత్రత కలిగి ఉండాలి అంటే, మనం ఈ లోకంలో బ్రతికున్నంతకాలం కూడా ఆ పరిశుద్ధతను పవిత్రతను మనం మెయింటైన్ చేయాలి అని కోరుకున్నారు. అదే నమ్మకత్వం అన్నమాట. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమంటారు, గొర్రె పిల్ల యొక్క భార్య అని. ఎవరైనా సరే ముందు ఏం చేస్తారు, ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తెలుసుకుంటారన్నమాట. అంటే బ్యాడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అంటే స్పెసిఫిక్గా ఎవరు ఎంచుకోరు అన్నమాట. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనలో చెడుతనం ఉందని తెలుసు, మనలో దుష్టత్వం ఉందని తెలుసు, ఆయనకు అసహ్యం ఉన్నాయని తెలుసు, అయినా ఆయన మనలను జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నారనమాట. సో చివరి వరకు మనం ఆ పవిత్రతను మెయింటైన్ చేయాలని ప్రభువారు కోరుకున్నారు. సో పవిత్రాలైన కన్యకనగా మనం ప్రదానం చేసినప్పుడు మనం ఆయన యొక్క భార్యగా, గొర్రె పిల్ల యొక్క భార్యగా మనం చివరి వరకు కూడా మనలను మనం ప్రతి విధమైన కళంకం నుంచి మనల్ని మనం పవిత్రపరుచుకుంటూ మనం సెటరేట్ చేసుకోవాలి అని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. అందుకని ఏమంటారంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ముడతయైనను కళంకమైనను ఏదీ లేకుండా, అంటే స్పాట్లెస్ అంటారనమాట. అంటే మనం బట్టలు ఉతికినప్పుడు మనకు తెలుసు మురికిపోయేలాగా మనం వదులుతాం. దేవుడు మనకిచ్చిన రక్షణ వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని
మహిమ వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే ఏ డాగులున్నా ఎప్పటికప్పుడు మనం కడుక్కోవాలన్నమాట. ఇంట్లో వాళ్ళైతే మన బట్టలు ఉతుకుతారు, కానీ మన ఆత్మ సంబంధమైన వస్త్రాలను ఎవరికి వాళ్ళే ఉతుక్కోవాలన్నమాట. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకోవాలి. నాలో ఫలానాది దేవునికి ఇష్టం లేనిది ఉంది, దీని నుంచి మనం పరిశుద్ధపరచుకోవాలి, దీని నుంచి మనం తొలగిపోవాలి అనే మనసు మనకు ఉండాలి అని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. సో మనలో ఇటువంటి లక్షణాలు, ఏ విధంగా యెజబెలు జారత్వాన్ని ప్రేరేపించిందో మనలో అటువంటి స్థితి ఉండకూడదు. దేవునికి అసహ్యమైనది, దేవుని హృదయాన్ని బాధ పెట్టేది, మన మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని మనం వమ్ము చేయకూడదని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. సో మనం చదువుకున్నాం. ఒక ప్రశ్న ఏంటంటే, నిజంగా యెజబెలుకి దేవుడు మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చాడా? నాకు ఒక్క వాయిసే వినబడుతుంది. నిజంగా దేవుడు యెజబెలుకి మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చాడా? స్టిల్ నాకు ఒక్క వాయిసే వినబడుతుంది. యెజబెలు గురించి మనం చెప్పుకున్నాం. ప్రవక్తల్ని బెదిరించింది, ఇన్నోసెంట్ పీపుల్ని చంపించింది, చాలా ఆమె దుష్కార్యాలు చేసింది. ఆమెకు అవకాశం వచ్చిందా లేదా మారు మనసు పొందడానికి? ఆమెకు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏ విధంగా మనం చెప్పచ్చు అంటే, మనం ఆ చాప్టర్ చదవంగానే రాజుల గ్రంథంలో కర్మెలు పర్వతం మీద ఏలియా గారు ఏం చేస్తారు, అక్కడ ఛాలెంజ్ చేస్తారనమాట, నిజ దేవుణ్ణి నిరూపిస్తారనమాట. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? యెజబెలుకి తెలుస్తుంది. అంటే నిజమైన దేవుడు ఎవరు అనేది ఆమెకు తెలిసింది. అక్కడ ఆమె వెంటనే చనిపోలేదు, ప్రభువారు ఇంకా అవకాశం ఇచ్చారనమాట. నాబోతుని చంపిన తర్వాత కూడా అక్కడ ఏలియా ప్రవక్త చేంజ్ చేస్తారు, నువ్వు ఇలా చేసావు కదా అని అక్కడ దేవుని యొక్క తీర్పును వెల్లడిస్తారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఆమెకు అవకాశాలు అన్నమాట. ప్రభువారు నిర్మూలించాలనుకుంటే ఆమె నాబోతు విషయంలో ఆ యొక్క హత్యను జరిగించినప్పుడే ప్రభువారు ఆమెను నిర్మూలించాలి. కానీ ఇంతకాలము కూడా దేవుని యొక్క కార్యాలు, అద్భుతాలు ఆమె చూస్తూ ఉన్న ఆమె ఏం చేసిందంటే మార్పు చెందడానికి ఇష్టపడలేదన్నమాట. ఆహాబు చనిపోయిన తర్వాత కూడా ఆమెలో ఉన్న దుష్టత్వం కానీ, ఆ యొక్క గర్వం కానీ, దేవునికి విరోధమైన మనస్తత్వం ఆమె మార్చుకోలేదు. చివరి వరకు, తన మరణ పర్యంతం వరకు కూడా అదే దుష్టత్వంలో కొనసాగిందనమాట. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, అందుకే ఆయన ఏం చేశారంటే మారు మనసు పొందని అవకాశం ఇచ్చారు. సో మనం బైబిల్ సరిగ్గా దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడే మనం చదువుకున్నాం, మనం మెయిన్ థీమ్ని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలోనే మనం చదువుకున్నాం. అందరం కలిసి చదువుకున్నాం. ఏం చదివాం? మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు ప్రభువారు. అంటే అవకాశం ఇచ్చారు, కానీ అవకాశాన్ని ఆమె చక్కగా సద్వినియోగపరచుకోలేదన్నమాట. వృధా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే మన భక్తిని బట్టి కానీ, మన నీతిని బట్టి కానీ, మన పరిశుద్ధతను బట్టి కాదు, కేవలం ఆయన ప్రేమతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనమాట. ఆయన మనల్ని కరెక్ట్ చేస్తున్నాడు, డిసిప్లిన్లో పెడుతున్నాడు అంటే ఆయన కృప. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుందంటే, ఎందుకు ప్రభువారు మనల్ని శిక్షిస్తారని ఉందంటే, ఒకసారి మనం అది చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం, పేజ్ నెంబర్ 208. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. సో ప్రభువారు ఎందుకు శిక్షిస్తారు, ఎందుకు మనల్ని కరెక్ట్ చేస్తారంటే, ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో మనము కూడా అదే విధంగా ఉండాలి అని మనలను కరెక్ట్ చేస్తారనమాట. అలాగే ఆయన శ్రమలను ఎందుకు అనుమతిస్తారంటే, శ్రమలను అనుమతించారంటే మనల్ని విడిచిపెట్టినట్టు కాదు, ఆయన మనల్ని అసహించుకుంటున్నట్టు కాదు. ఎందుకంటే ఆ శ్రమ ద్వారా మరలా మనం దేవుని యొద్దకి తిరిగి రావాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. అంటే ఆయన చిత్తంతో మనం ఏకీభవించాలని, ఆయన మార్గంలో మరలా మనం నడుచుకోవాలని, మొదటి ప్రేమతో ఆయన్ని మనం ప్రేమించాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. అందుకని ఆయన
మనకి శిక్షలు లేకపోతే ఆయన డిసిప్లిన్ని ఆయన అనుమతిస్తూ ఉంటారు. అందుకని పదే పదే మారు మనసు పొందమని చెప్తున్నారనమాట. ఎప్పటి వరకు అంటే ఇది లైఫ్ టైం ప్రాసెస్ అనమాట. అంటే ఏ విధంగా మనం ప్రతిరోజు తింటూ ఉంటామో మారు మనసు కూడా ప్రతిరోజు పొందాలన్నమాట. ఇవాళ పొందాను కాబట్టి రేపు నాకు అక్కర్లేదు అని కాదు, మన మరణ పర్యంతం వరకు కూడా మనం మారు మనసు పొందుతూ ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. ఎందుకు అంటే ఈ పాపలోకంలో మనం ప్రతినిత్యము పాపముతో పోరాడాలి కనుక మనకి మారు మనసు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే మారు మనసు పొందాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం ఎంతో కాలం నుంచి ఆరాధనలకి వస్తూ ఉన్నాం, కానీ మనలో నిజమైన మార్పు ఉందా లేదా అనేది మనకి దేవునికి మాత్రమే తెలుసు అనమాట. యెషయా భక్తుడు ఏం చూశారు? సింహాసనాసీనుడైన ప్రభు వారిని దూతలు, శరాపులు, కెరూబులు ఆరాధించడం చూశారనమాట. ఆరాధించినప్పుడు ఆయన ఏం చేశారు? ఆయన అన్న ఫస్ట్ మాట ఏంటి అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 573. 6వ అధ్యాయము ఇక్కడ 5వ వచనంలో యెషయా భక్తుడు చెప్పిన మాట ఏంటి అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఇక్కడ ఆయన కెరూబులు, శరాపులు ఆరాధించడం చూశారు, కానీ ఆయన వాళ్ళతో కలిసి ఆరాధించడానికి ముందు ఈయన ఏం చేశారంటే తన వాస్తవ స్థితిని గుర్తించారనమాట. ఆరాధన చూసిన తర్వాత ఆయనలో వచ్చింది ఏంటంటే పశ్చాత్తాపం, మారు మనసు వచ్చింది. నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అని అన్నారు. అంటే మనలాగా ఎన్ని బూతులు మాట్లాడుంటారో, ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడుంటారో, ఎన్ని వట్టి మాటలు, ఎన్ని భక్తిహీనమైన మాటలు ఆయన మాట్లాడుంటారో అది ఆయన ఏం చేశారంటే గుర్తించారు, ఒప్పుకున్నారనమాట. అంటే ఆరాధన వచ్చిన మనలో కూడా అటువంటి పశ్చాత్తాపం, పరితాపం ఉండాలని కోరుకుంటున్నారనమాట. మన మాటలు ప్రభు వారికి ఇష్టం కాదు, కానీ మన హృదయ స్థితిని ఆయన చూస్తారు. అందుకని ఏమన్నారు? హేబెల్ను అతన్ని అర్పణ అంగీకరించారంట. హేబెలు అర్పణ అని అనలేదు, అక్కడ 2 వర్డ్స్ వాడారు, హేబెల్ను అతని అర్పణను. ఫస్ట్ ఎవరిని అంగీకరించారు? హేబెల్ గారిని అంగీకరించారు. ఎప్పుడైతే మన జీవితం ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుందో మన అర్పణ, మన జీహ్వ ఫలం ఆయనకి అంగీకారంగా ఉంటుందన్నమాట. ప్రభువా నువ్వు అంతా ఇంత అని మనుషుల్ని మనం పొగిడినట్టు ప్రభువు వారిని పొగిడితే ఆయన మనుషుల్లాగా పొంగిపోరన్నమాట. ఎందుకంటే ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నారు, మన మాటలను కాదు. కాబట్టి యెషయా భక్తుడు ఏ విధంగా ఆరాధనని చూసినప్పుడు ఆయన తన మనసును మార్చుకున్నాడో మనము కూడా మనకి మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి అని ప్రభువారు మన నుంచి కోరుకున్నారు. సో మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో మీటింగ్స్కి మనం అటెండ్ అవుతున్నాం, కానీ మనలో ఎంతవరకు మార్పు వచ్చిందనేది ఇంకా అది ప్రశ్నార్థకమేమో. అది మనకి దేవునికి మధ్య ఉన్నది. సో దాన్ని సరి చేసుకోవాలని కోరుకుంటున్నారు. దాని గురించి ప్రభువారు ఏం చెప్తున్నారంటే లూకాసు వార్త 19వ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయము. సో యెషయా భక్తుడైతే ఆరాధించబడుతున్న సైన్యములకు అధిపతియగు ప్రభువు వారిని చూసినప్పుడు ఆయనకి మారు మనసు వచ్చింది, తన వాస్తవ స్థితిని ఆయన ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ జరిగేది ఏంటి అంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చూస్తే గనక లూకాసు వార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలముని వెరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి
నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చున్నవని చెప్పాను. ఇక్కడ ప్రభువారు స్వయాన ఇది కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అన్నమాట. ఈయన ఏ విధంగా చెప్తున్నారు? కోపంతో చెప్తున్నారా, సంతోషంతో చెప్తున్నారు? ఈ మాటలు చాలా బాధతో చెప్తున్నారు. 41వ వచనంలో దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, అంటే మనకు కూడా ప్రభువారు అలాగే చెప్తారనమాట. చాలా కన్నీటితో మనకి చెప్తూ ఉంటారు పలానా విషయంలో మన స్థితిని మార్చుకోవాలి అని. కానీ మనం ఏం చేస్తాము? ఇక్కడ సమాధాన సంబంధమైన సంగతులు, అంటే దేవుని యొక్క వాక్యం మనకి వినబడినప్పుడు అదేంటి అంటే దేవునితో సమాధానపరిచేది వాక్యం. మనం ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఆయనతో సమాధాన పడాలంట. ప్రభువా, ఎంతవరకు నీకు నాకు మధ్య ఇది ఆటంకంగా ఉంది, ఇది మన ఇద్దరికి మధ్య అడ్డుగా ఉంది ప్రభువా అని మనం సమాధాన పడాలని కోరుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తాం? సమాధాన సంగతులు చూస్తూ ఉంటాం, కానీ మన చెవులు ఎక్కడ వరకు కూడా రావన్నమాట. మనం గ్రహించని స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సమాధాన సంబంధమైన సంగతులకు కూడా ఒక టైం పీరియడ్ ఉంటుందన్నమాట. అంటే మనం బ్రతికున్నంతకాలం ఇవి మనకి వినిపించబడవు, మనకు కనిపించవు. ఇక్కడ ఏమన్నారు? కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవన్నారు. అంటే ఇట్స్ టూ లేట్ అంటున్నారన్నమాట. నీకు ఇచ్చిన అవకాశాలను నువ్వు కోల్పోయావు అంటున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు? ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. అంటే పేరు పెట్టి మనల్ని ఇలాగా ప్రతిసారి అలా చెయ్యరు. వాక్యం ద్వారా దేవుని సంధిస్తూ ఉంటారు, మనల్ని దర్శిస్తూ ఉంటారు. మనల్ని దర్శించినప్పుడే మనం మార్పు చెందాలి, మనం డిలే చేయకూడదు, మారు మనసు పొందాలి అని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. సో సమాధాన సంగతులు కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, కానీ జీవితంలో ఏ విషయాల్లో ఇంకా మార్పు లేని స్థితి, మన జీవితంలో ఏ ఏరియాస్లో ఇంకా అదే ప్రాచీన పాపస్థితి ఏలుబడి చేస్తుందనేది ఈ దినం మనలను మనం గుర్తించి సరి చేసుకోవాలని ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారనమాట. ఎన్నో వింటూ ఉన్నాము, కానీ ఎందుకంటే వాక్యం అనేది మనకి ఇప్పుడు చాలా విరివిగా దొరుకుతుందన్నమాట. మనం యూట్యూబ్ ఆన్ చేసిన, టీవీ ఆన్ చేసిన, చర్చెస్లో ఏంటి ప్రతి చోట ఎక్కడో ఒక చోట మీటింగ్ ఉంటూనే ఉంటుంది. దేవుని వాక్యం ఎంతో ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది, కానీ మనం ఏం చేస్తున్నామంటే సమృద్ధిగా వస్తుంది కాబట్టి మనకి విలువ తెలియట్లేదన్నమాట. అందుకని ఏమంటున్నారు? ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగకుంటివి. సో నెక్స్ట్ స్టెప్ జరిగేది ఏంటి అంటే, ఇది తెలుసుకోపోతే కనుక శత్రువు ముట్టడి వేస్తాడు అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో శత్రువు మనలను ముట్టడి వేయక మునిపే మనం మారు మనసు పొందాలి అని ప్రభువారు కోరుకున్నారు. అక్కడ యెజబెలుకు కూడా జరిగింది అదే. ఆమె చనిపోతుందని ఆమె అనుకోదు, కానీ అక్కడ జరిగింది ఏంటంటే యెహూ రావడం, అక్కడ తను యెజబెల్ని చంపేయడం అనేది జరిగిందనమాట. సో మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చే అవకాశాలను మనం సరి చేసుకోవాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, మనం పశ్చాత్తాపడడానికి, మారు మనసు పొందడానికి దేవుడు ఒక టైం పీరియడ్ అంటూ ఇస్తారా, ఇవ్వరా? ఇస్తారు. దేన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? దేవుడు టైం పీరియడ్ ఇస్తారు అని చెప్పుకున్నాం, దానికి ఎగ్జాంపుల్ ఎవరినన్నా మనం చూపించగలమా? ఓకే, నెబుకద్నెజర్ ఏం చేశాడు? దేవుడు పశువుగా మార్చినప్పుడు తను ఆ తర్వాత తను తెలుసుకున్నాడు. సో అవకాశం ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకునే వ్యక్తి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ ఇస్కరియోతు యూద. ఇంకా మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ 12:17, పేజ్ నెంబర్ 208. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. సో తను ఏడ్చాడనమాట, మారు మనసు పొందాలి, మరలా ఆశీర్వాదం పొందాలని ఏడ్చాడంట. కానీ
ఏడ్చిన తర్వాత తనకి అవకాశం రాలేదన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే హీ కుడ్ ఫైండ్ నో ఆపర్చునిటీ టు రిపేర్ బై రిపెంటెన్స్. అంటే రిపేరింగ్ అంటే ఏంటి? బాగు చేసుకోవడం అనమాట. అంటే మారు మనసు పొందడం, పశ్చాత్తాపడడం అనేది ఏంటి అంటే పాడైపోయిన మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడం అనమాట. కానీ ఏశావుకు అవకాశం దొరకలేదంట. ఉన్న అవకాశాలన్నీ వదిలేసుకున్నాడు. దేవుడిచ్చిన అమూల్యమైన ఆ యొక్క బర్త్ రైట్ అంటే జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? ఆఫ్టర్ ఆల్ చిక్కుడుకాయ కూర కోసం వదిలేసుకున్నాడంట. మనం కూడా అంతే, వ్యర్థమైన వాటి కోసం ఏం చేస్తాం? దేవుడిచ్చే కృపలను మనం వ్యర్థపరుచుకుంటూ ఉంటూ ఉంటాం. కానీ ఈ అవకాశాలు అని మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో మనం ఇలాగూ గనుక కంటిన్యూ అయితే, మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే ఏశావులాగా మనకు కూడా మారు మనసు పొందని అవకాశం దొరకదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో మనం ఎప్పుడూ చెప్పుకుంటాం ఒకటి ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్ అని, అన్లిమిటెడ్ కాదు అని. అంటే అవకాశాలు, కృప అనేది పరిమితం అన్నమాట. ఇది ఎల్లకాలం మనకు ఉండదు. సో ఇది మనకి అందుబాటులో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని సద్వినియోగపరచుకోవాలి, దాన్ని మనం వినియోగించుకోవాలి అని తెలియపరుస్తున్నారనమాట. దేవుని కృపను మనం వ్యర్థపరిస్తే అది కూడా ప్రభువారు ఇచ్చారనమాట. ప్రతిదానికి ప్రోస్ అండ్ కాన్స్ ఇక్కడ ప్రభువారు మనకి లేఖన భాగాల్లో తెలియపరుస్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, ఒకవేళ దేవుడు మనకిచ్చిన అవకాశాలను మనం సద్వినియోగపరుచుకోకపోతే ఎదురయ్యే పరిణామాలు ఏంటి అనేది రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదా? సో ఇక్కడ ప్రభువారు మనకి మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నారు అంటే అందులో ఏముంది? ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన సహనము, దీర్ఘశాంతం ఉందంట. మనం ఏం చేస్తాము? దీన్ని లోకుగా, గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటామన్నమాట. అంటే మన హృదయాన్ని మనం కఠినపరుచుకుంటున్నాం. ప్రభువారు మనకు అవకాశాలు ఇస్తున్నారు. ఆదివారం ఆరాధన ద్వారా సరి చేసుకోవడానికి అవకాశం, ఈ లెంట్ ప్రేయర్స్ ద్వారా దేవుడు మనకు అవకాశం, ప్రతిదీ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మార్పు చెందే అవకాశాన్ని ఇస్తున్నారు. కానీ ఇంకా అంటే అవకాశాలు పెరిగే కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే కఠినత్వాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట. మనలో లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. వీటిని బట్టి మార్చుకోకుండా ఇంకా కఠినపరుచుకుంటూ ఉంటున్నాం. సో దానికి రిజల్ట్ ఏముంది అంటే 5వ వచనంలో మనం చూస్తే, ఇదే రోమా పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. అంటే మనలో కఠినత్వం పెరిగే కొద్దీ ఇంకోటి కూడా పెరుగుతూ ఉంటుంది మన అకౌంట్లో. ఏంటి అంటే ఉగ్రత పెరుగుతూ ఉంటుంది అనమాట. బ్యాంకులో ఏ విధంగా మనం డబ్బులు క్రెడిట్ చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందో, మన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నప్పుడు సైమల్టేనియస్గా ఏమవుద్దంటే దేవుని ఉగ్రత కూడా పెరుగుతూనే ఉంటుందన్నమాట. కానీ ఆ ఉగ్రతకు మనం లోనవ్వకూడదని ప్రభువారు మనకు అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఇంకా కఠినపరుచుకుంటున్నాం అన్నమాట. ఇంకా మార్పు చెందని స్థితిలో మనం ఉంటున్నామని మెసేజ్ వెర్షన్లో అందుకని ఏం చెప్తారంటే గాడ్ ఈజ్ కైండ్ బట్ నాట్ సాఫ్ట్ అని. అంటే ఆయన మన విషయంలో దయ కలిగి ఉంటారు కానీ మన పాపాలను చూసి చూడనట్టుగా ఉండరంట. అంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మనం పర్ఫెక్ట్గా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. కానీ మనలో అన్ని ఇంపర్ఫెక్షన్సే. ఎదుటి వ్యక్తిలో లోపాలు చెప్పమంటే అందరం ఎన్నో లోపాలు చెప్తాం, 10 కంటే ఎక్కువ లోపాలు మనం చెప్తాం. కానీ మనలో ఉన్న లోపాలు ఎవరిలో ఉన్న లోపాలు వాళ్ళు చెప్పుకోండి అంటే 1 2 అంటే మరీ లేదు అంటే జనాలు ఏమనుకుంటాం? బాగా బిల్డప్ వేస్తున్నారని అనుకుంటాం కాబట్టి 1 2 చెప్తాం. కానీ ఎదుటి వ్యక్తి గురించి చెప్పాలంటే 10 కంటే ఎక్కువ చెప్తూ ఉంటాం. కానీ మనలో ఉన్న లోపాలు మనం సరిచేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారనమాట. సో ఈ దినం దేవుడు మనకిచ్చే పిలుపు ఏంటి అంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. సో మరలా ఆయనతో సమాధాన పడటానికి దేవుడు మనకి ఈ దినం ఇచ్చే పిలుపు ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం, పేజ్ నెంబర్ 701.
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే, కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నారంటే మనసు త్రిప్పుకోమంటున్నారు, టర్న్ బ్యాక్ అంటున్నారు. దేని వైపు తిరగాలంట? మనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టేసి వేరొక మార్గంలో మనం ఉన్నాం. మరలా ఈ రోడ్లోకి, ఈ డైరెక్షన్లోనికి మనం రావాలని ప్రభువారు కోరుకున్నారు. అందుకని స్పష్టంగా ఏం చెప్తున్నారు? మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి అని అన్నారు. అంటే మనం మార్పు చెందకపోవడం వల్ల ప్రభువారికి నష్టమేమీ ఉండదన్నమాట. మనం లేకపోయినా దేవుడు దేవుడే అవుతాడు, కానీ మన జీవితంలో దేవుడు లేకపోతే మన బ్రతుకులు శూన్యం అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం వాటన్నిటిని విడిచిపెట్టాలంట. ఇక్కడ 31వ వచనంలో కూడా ఏం చెప్తున్నారు? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునేది. సో ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాం, కానీ దాని నుంచి మనం ఏం ఫలం ఫలిస్తున్నాం? నూతన బుద్ధి ఉందా? నూతన స్వభావం ఉందా? మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? ఇంకా అదే చెడ్డ ఫలాలు మనలో ఉంటూ ఉన్నాయా అనేది మనం ఈ దినం దాన్ని సరి చేసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే అవకాశాలు పదే పదే మనకు రావు అని హెచ్చరిస్తున్నారనమాట. సో దేవుడు ఆయనతో సమాధాన పడటానికి, సరి చేసుకోవడానికి మనకు ఆ పిలుపునిచ్చారు. దానితో పాటు ప్రభువారు మనకి ఇంకా ఇచ్చిన ఆయన కృప ఏంటి అంటే, మనమంతటా మనం సరి చేసుకోలేం కాబట్టి దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చారు. ఏంటి అంటే హోషేయ గ్రంథము 14వ అధ్యాయం మనం చూస్తే, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి లైన్ అందరం కలిసి చదువుకుందాం. పేజ్ నెంబర్ 751. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. మరలా చదువుకుందాం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. సో ఇక్కడ ప్రభువారు మనకిచ్చే వాగ్దానం ఏంటి అంటే, మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం నమ్మకంగా కొనసాగాలి అంటే అది మన శక్తి సామర్థ్యాల వల్ల అయ్యేది కాదనమాట. దానికి దేవుని కృప అనేది మనకి అవసరం. సో దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం ఇచ్చారు. ఏంటి అంటే, నిజముగా మనం మారు మనసు పొందినప్పుడే మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రభా, నేను విశ్వాసఘాతకురాలను కాకుండా, నేను విశ్వాసఘాతకుడిని కాకుండా, దేవుడు మనం ముందే చెప్పుకున్నాం, దేవునికి మనకి మధ్య ఆ రిలేషన్షిప్ని మనం కాపాడుకోవాలి, ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి అని. సో దేని ద్వారా కూడా మనం విశ్వాసఘాతకులు కాకుండా, ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని మనం ఆయన ప్రార్థించాలన్నమాట. ఎప్పుడు అంటే మారు మనసు పొందిన తర్వాత మనకి దేవుడి వాగ్దానం నెరవేరుస్తాడు. మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు అంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్ కోసమే, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ కోసమే, అది కావాలి ఇది కావాలి అని అడుగుతాం, కానీ మన ఆత్మీయ స్థితికి సంబంధించిన వాటిని మనం అడగమన్నమాట. కానీ మన ఆత్మే అక్కడికి వెళ్తుందన్నమాట. మనం ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నామనే దాన్ని బట్టి మనకి పరలోకంలో స్థానం ఉండదు. మన జీవితం ఏ విధంగా దేవునికి ఇష్టంగా ఉన్నదో అదే స్టాండర్డ్. సో దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నారంటే, యెజబెలుకి దేవుడు మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు, కానీ మార్పు చెందలేదు. మనము కూడా ఏం చేయాలి అంటే, మారు మనసు పొందే అవకాశం ఇచ్చినప్పుడే మన జీవితాలను మనం మార్చుకోవాలి. అవకాశాలు ఇచ్చేదాన్ని బట్టి కఠినపరుచుకోకూడదు, కానీ హృదయాన్ని సరిచేసుకోవాలని ప్రభువారు కోరుకుంటున్నారు. యెషయా భక్తుడు ఏ విధంగా ఆరాధన చూసినప్పుడు ఆయన మార్పు చెందారో, మారు మనసు పొందారో, సరి చేసుకున్నారో, మన జీవితంలో కూడా అటువంటి మారు మనసు ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినమున ఆయన తండ్రి నీ పాద సన్నిధికి నన్ను ప్రతి ఒక్క బిడ్డను మీరు చేర్చారు, మీకు వందనాలు దేవా. నా మట్టుకు నేను అనేక నాయన తండ్రి ప్రభా మరి వాక్యములు నాయన వింటూ ఉన్నా నాయన తండ్రి, మరి అనేక విషయాల్లో ఇంకా మార్పు లేని స్థితి కలిగి ఉంటుండగా ఈ దినం దాన్ని
సరిచేసుకునే కృపలను దయచేయండి. ఏశావు వలె దేవా మీరిచ్చే అవకాశాలు కోల్పోకుండా నాయన తండ్రి ఉన్న వాటిని సద్వినియోగపరుచుకునే కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. యెషయా భక్తుని వలె అటువంటి పశ్చాత్తాపము పరితాపం నా జీవితంలో దయచేయండి. మరి వేషధారుల వలె ఆరాధించకుండా ప్రభా నాయన తండ్రి హేబేలు గారి వలె మేము మీకు అంగీకారయుక్తముగా ఉండునట్లు నాకు చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కృపలను దయచేయండి. మరి యెజెబెలు తన హృదయాన్ని కఠినపరుచుకున్న రీతిని మా హృదయాలను మేము కఠినపరుచుకొనకుండా దేవా మీరు మా పట్ల చూపే నాయన తండ్రి మీ యొక్క సహనమును శాంతమును నాయన తండ్రి ప్రభా అనుగ్రహ ఐశ్వర్యమును నాయన తండ్రి ప్రభా మేము మా జీవితంలో కోల్పోకుండానట్లుగా మా కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.